మీడియా తరఫున మనకు ఒక ముఖ్య అతిథి వచ్చారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ జనార్దన్ గారు. 60వ దశాబ్దంలో ఎంఎస్ చేసిన ఆప్థమాలజిస్ట్. కరీంనగర్ విభాగ్ సేవా సంఘంలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ గా రిప్రజెంట్ గా ఉన్నారు. నేటికి ఆర్థికంగా ఎంతో మందికి సపోర్ట్ చేస్తూ ఆరోగ్యానికి ముందడుగున్న ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ నేటికి ఒక రైతన్న ఈ రోజు మన ముందున్నారు. ఈయనే మన డాక్టర్ జనార్దన్ గారు. సార్, ఈరోజు మా పిల్లలు ఇక్కడ వచ్చి ప్రజెంట్ చేశారు. సంగీతము మరియు భగవద్గీత, హనుమాన్ చాలీసా, అలాగే డ్రాయింగ్ వేశారు కొంతమంది పిల్లలు. వారికి మీ చేతుల మీదుగా ఒక చిరు సర్టిఫికేట్ మరియు ఒక చిన్న జూట్ బ్యాగ్ని ప్రజెంట్ చేయాలని కోరుతున్నాను. శ్రీకృష్ణ పరమాత్మలో మనకు చెప్పాడు. ఏం చెప్పాడు? భగవద్గీత. అవునా? మరి అది నచ్చలేదని తర్వాత వచ్చిన గౌతమ బుద్ధుని మాట విన్నారా? ఏం అవసరం ఉండే? చెప్పండి. జవాబు చెప్తే నేను చెప్తాను నా ఉపన్యాసం. గౌతమ బుద్ధుడు ఒక తరహా అనిపించి అప్పుడు నచ్చిందేమో. గౌతమ బుద్ధుడు తరహా తీసుకుందామని కొంత తీసుకున్నానేమో. అసలు ఏం అవసరం ఉందే? మీ ఇంట్లో మంచి పంచపక్ష పరిమాణాలు ఉన్నాయి భగవద్గీత రూపంలో. ఏదో రూపం అక్కింది పోయి ఎందుకు చెట్టు తెచ్చుకుంటున్నావు? అదే పొరపాటు కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ కూడా. ఇంకా ముందు కూడా అయితే మనం ఇట్లే ఉంటే చెప్పాలని కదా. 1962లో చైనా మన మీద దాడి చేసినప్పుడు మనం ఓడిపోయినాం. ఇది ఒప్పుకోవాలి. ఓడిపోయిన తర్వాత అగ్రిమెంట్స్ అయిపోయినాయి, సంధి ప్రయత్నాలు. మన కమాండర్లు చైనా కమాండర్లు ఉంటున్నారు. అప్పుడు ఆ యుద్ధము కోపం పాపం ఏముండదు, సంతకాలు చేసుకుంటాం, ఏదైనా మాట్లాడతారు. అయితే మా ఇండియన్ కమాండర్ అడిగాడు, ఏంటి మనము కొన్ని వేల సంవత్సరాల నుంచి స్నేహితులం కదా, ఇప్పుడు ఎందుకు సడన్ గా మా మీద యుద్ధం చేశారు అంటే, మీరంతా పేపర్ టైగర్ సార్, మా సంవత్సరానికి తెలిసింది మా ప్రభుత్వానికి అంటే అట్లా అంటారు. మీ జాతీయ గ్రంథం ఏంటి అన్నాడు. భగవద్గీత అన్నాడు. మీరు భగవద్గీత కృష్ణుడు చెప్పి ఎన్నేళ్ళు ఏంటి అన్నాడు. నేను అన్నట్టు 5 వేలండి. మరి భగవద్గీత ఏం చెప్పాడు? కోటి అంతుంటే లేదా 1000 ఏళ్ళ కింద బానిసంగా ఉన్నామని చెప్పిండా? మనం 1000 సంవత్సరాలు బానిసగా ఉన్నాం. మరి మరి గాలిలో వెళ్ళిపోయా కృష్ణుడు వాక్యాలు కనుక ఈ రిటర్న్షిప్ లేదు. మనో వాక్కు కర్మ. మీరు ఒకటి మాట్లాడతారు, ఒకటి చేస్తారు, ఒకటి అనుభవిస్తారు. అంటే మీకు ఇది తగిన శాస్త్రి చేస్తారు. ఈ చరిత్ర చెప్పరు, న్యూస్ పేపర్ కూడా చెప్పరు, ప్రభుత్వం చెప్పరు. మొదటి కృష్ణ మాటల్లో ఏమి లోటు ఉంది అని గౌతమ బుద్ధుని మాట విన్నారు. మీరు నాకు చెప్పకుండా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పెద్దలు ఒకసారి వివేకానందుడు 1883 అప్పుడు భవానీ బాబా అని ఉండే. ఆయన 365 సంవత్సరాలు బతికాడు. మొన్న 1998 96 అనుకున్నాడు. సో 1883 అంత మంచి వివేకం
రామకృష్ణ పరమహంస శిష్యుడై ఉండే వివేకానందుడు మనసు చెల్లించింది. అదే మా గురువు మొన్ననే 1830 కానీ పవన్ బాబా 267 సంవత్సరాలు పట్టింది. ఆయన ఎంత గుర్తుంది అంటే బ్రహ్మపడ్డాడు. అని ఒక్కసారి ఆయన దర్శనం చేసుకొని శిష్యతను తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. అనుకుంటే అప్పుడు ఆ రోజు రాత్రి కళ్ళ రామకృష్ణ పరమతో అనిపించి నవ్విండు. అయ్యా నీకు ఇంకా తీరలేదా నాకు జ్ఞానబోధ అన్నాడు. అది ఇంగిలో మెట్టాయిందంటూ నవ్వుతున్నావా అని. అప్పుడు వెల్లంపల్లి పడ్డది అని అదే మార్గం పట్టుకొని 1885 ఇప్పుడు 225 అదే మార్గంగా నా హిందుత్వం జరిగింది, అదే మార్గంగా ఆర్ఎస్ జరిగింది, అదే మార్గంగా ప్రభుత్వం. Mind Media, the voice of India.